హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్ ముందు ఇప్పటి వరకు మీరు చదివిన సిలబస్ని ఎలా రివైజ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఎగ్జామినేషన్ ముందు 2 డేస్ అంటే మే 2వ తారీఖు 3వ తారీఖు మీరు ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఈ విషయం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను. అంటే మే 2వ తారీఖు 3వ తారీఖు స్టూడెంట్స్ పేరెంట్స్ మీరు అంటే మీ యొక్క ప్లానింగ్లో ఏమేం చేయకూడదు ఏమేం చెయ్యాలి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఫస్ట్, స్టూడెంట్ మే 4వ తారీఖు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేం తీసుకొని వెళ్ళాలి అనేది ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ స్టూడెంట్ యొక్క నీట్ అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇది మనకి ఏప్రిల్ ఎండింగ్లో కానీ లేదా మే 1న కానీ రిలీజ్ అవుతుంది. కాబట్టి అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని A4 సైజు వైట్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీయించుకొని, అది బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ అయినా పర్లేదండి, ఆ అడ్మిట్ కార్డ్ని మీరు తప్పనిసరిగా ఎగ్జామ్ హాల్కి తీసుకొని వెళ్ళాలి. సెకండ్ వన్, అడ్మిట్ కార్డు మీద స్టూడెంట్ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. అంటే ఎడమ చేతి బొటనవేలి ముద్ర, అది ఇంటి దగ్గరే వేసుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగే అడ్మిట్ కార్డు మీద స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను కూడా అంటించి తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, అడ్మిట్ కార్డు లాస్ట్ పేజ్లో అంటే టోటల్గా 2 పేజెస్ ఉంటాయి. అడ్మిట్ కార్డు సెకండ్ పేజ్లో 4/6 ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని అంటించి తీసుకొని వెళ్ళాలి. అలాగే అడ్మిట్ కార్డు మీద సిగ్నేచర్ కూడా చేయమని ఉంటుంది. ఆ సిగ్నేచర్ని దయచేసి ఎవ్వరు కూడా ఇంటి దగ్గర చేయకూడదండి. కేవలము ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ సమక్షంలో మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఒరిజినల్ ఫోటో ఐడి. మీరు నీట్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఫోటో ఐడి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. చాలా మంది స్టూడెంట్స్ ఆధార్ కార్డే పెట్టుంటారు కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డు లేటెస్ట్ది అంటే అప్డేటెడ్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకొని వెళ్ళాలి, గుర్తుంచుకోండి. అలాగే పాన్ కార్డు, ఒకవేళ మీరు పాన్ కార్డు పెడితే పాన్ కార్డు, లేదా 12th స్టాండర్డ్ అడ్మిట్ కార్డు అయితే అది. మీరు ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ అడ్మిట్ కార్డు ఆర్ హాల్ టికెట్ కానీ మీరు ఫోటో ఐడి క్రింద చూజ్ చేసుకుని ఉంటే దాని మీద ఖచ్చితంగా ప్రిన్సిపల్ సంతకం స్టాంప్ కూడా ఉండేలాగా చూసుకోండి. అవి లేకపోతే యాక్సెప్ట్ చేయరు, అప్పుడే అది ఒరిజినల్ క్రింద కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 1. ఈ ఫోటోని చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్ళాలి స్టూడెంట్. ఒకటి ఆల్రెడీ అడ్మిట్ కార్డు మీద అంటిస్తారు, 4/6 ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ కూడా అంటిస్తారు. ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఎగ్జామ్ హాల్లో అటెండెన్స్ షీట్ మీద అంటించడానికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ స్టూడెంట్స్ని తెచ్చుకోమని మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తూ ఉన్నారు ఈ మధ్య. కాబట్టి తప్పనిసరిగా మీరు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి. దాని మీద ఎటువంటి స్టిక్కర్స్, రేపర్స్, వర్డింగ్స్, కలరు ఏమీ ఉండకూడదు. వాటర్ క్లియర్గా కనిపిస్తూ ఉండాలి. అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీకు వాటర్ కూల్గా ఉండాలి అని అంటే కూలర్ కేక్స్ టైపు వాటర్ బాటిల్స్ తీసుకువెళ్ళినా కూడా యాక్సెప్ట్ చేయరండి. కేవలము మీరు బిస్లరీ, కిన్లే ఎట్లాంటి వాటర్ బాటిల్స్ రేపర్ తీసేసి మాత్రమే తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్, పీడబ్ల్యూడి డిజబిలిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఒకవేళ ఎవరైనా ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ స్టూడెంట్స్ ఉంటే, పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు మీకు సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికెట్ని ఒరిజినల్ది తీసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా ఒరిజినల్ ఉంటేనే ఎగ్జామినేషన్ హాల్కి అలో చేస్తారు. ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టి రెడీగా ఉంచుకోండి. కానీ ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గరే ఫోల్డర్ని తీసే ఇస్తారు. అక్కడ వరకు మీరు ఫోల్డర్లో సేఫ్గా తీసుకొని వెళితే మంచిది, మిస్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ కూడా ఒక అడ్వైజ్ ఇస్తూ ఉన్నాను. అడ్మిట్ కార్డ్ని కేవలము ఒక సెట్ కాదండి, 2 సెట్స్ తీయించుకోండి ప్రింట్అవుట్. అలాగే 2 సెట్స్ మీద కూడా వీలైతే ఫొటోస్ కూడా 2 అంటే రెండిటి మీద కూడా మీరు పేస్ట్ చేయండి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను ఇవన్నీ కూడా మీరు 2 అడ్మిట్ కార్డుల మీద కూడా ప్రిపేర్ చేసుకోండి. 2 కూడా ఎగ్జామినేషన్ హాల్ దగ్గర తీసుకుని వెళ్ళండి. కాకపోతే ఈ 2 కూడా సపరేట్గా పెట్టుకోండి. అంటే 2 డిఫరెంట్ ఫోల్డర్స్లో పెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్ దగ్గరకు తీసుకుని వెళ్ళండి. ఒకటి స్టూడెంట్ చేతిలో ఇవ్వండి, ఇంకొకటి పేరెంట్ పట్టుకోండి. పొరపాటున ఎక్కడైనా అంటే అది మిస్ అయినా లేక
అంటే టేరైనా చిరిగినా కూడా మీకు అంటే ఫెయిర్గా ఉన్నటువంటి కార్డ్ని మీరు తీసుకుని వెళ్ళడానికి వీలవుతుంది. దయచేసి ఈ విషయం గమనించండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా వాళ్ళు ఒకటి అన్నా కూడా మీరు రెండు తీసుకొని వెళితే మంచిది అని నా సలహా. అలాగే ఈ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు వాటితో పాటుగా అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్కి 11 గంటలకల్లా రీచ్ అవ్వాలి అని ముందుగానే ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చారు. కాబట్టి 11 గంటలకి ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండేలాగా మీరు వెళతారు. కాబట్టి ఎగ్జామినేషన్ మీకు 2 to 5 కాబట్టి 12:30 నుండి ఆల్మోస్ట్ గేట్స్ ఓపెన్ చేస్తారు, స్టూడెంట్స్ని ఎలో చేస్తారు. కానీ మీరు 11 గంటలు అన్నప్పటికీ కూడా కనీసం మీరు 10:30 కల్లా రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. సో 10:30 టు ఆల్మోస్ట్ 12:30 వరకు అక్కడే మీరు అంటే ఆ ఏరియాకి ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటయ్యేలాగా అక్కడ ఉంటే మంచిది. ఆ టైంలో స్టూడెంట్ మార్నింగ్ ఎప్పుడో తింటారు కాబట్టి వాళ్ళకి కొంచెం మరలా ఆకలేస్తుంది, ఎగ్జామినేషన్ రాయాలి అంటే కష్టం. కాబట్టి ఇక్కడ మీకు కొన్ని ఎడిషనల్ ఐటమ్స్ గురించి కూడా చెప్తూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా టిఫిన్స్ మీల్స్ అవేమి తీసుకుని వెళ్లకుండా బ్రెడ్ జామ్ తీసుకుని వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం. లేదా ఒకవేళ స్టూడెంట్స్ అవి కూడా తినము అంటే బిస్కెట్స్ లేదా చాక్లెట్స్ అవి ఇవ్వండి. ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళకి అంటే డ్రౌజీగా మత్తుగా ఉండకుండా లైట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా వాటర్ బాటిల్ ఖచ్చితంగా స్టూడెంట్స్కి అంటే ఈ ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా వాటర్ తీసుకుని వెళ్ళండి. అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు. చాలా మందికి కూడా దాదాపుగా మీకు రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వాటర్ బాటిల్స్ మాత్రం స్పేర్ తీసుకుని వెళ్ళండి. అలాగే అంబ్రిల్లాస్ 2 తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ అంబ్రిల్లాస్ మర్చిపోకుండా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు తీసుకుని వెళ్లే వెహికల్స్ని ఎగ్జామ్ సెంటర్ గేట్ దగ్గరికి తీసుకుని వెళ్ళనివ్వరు. కొంచెం దూరంలో ఆపేసి మీరు వెళ్లాల్సి ఉంటుంది. కొంత దూరం మీరు నడవాల్సి ఉంటుంది. సో సమ్మర్ కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు 11 o'clock అంటే చాలా పీక్ హీట్ ఉంటుంది. కాబట్టి సో దయచేసి అంబ్రెల్లాస్ యూజ్ చేయండి. అలాగే సమ్మర్లో మనకి వర్షాలు కూడా ఎక్కువగా పడతాయి కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. సో ఎండొచ్చినా వర్షం వచ్చినా ఈ 2 కేసెస్లో కూడా అంబ్రెల్లాస్ మీకు హెల్ప్ అవుతాయి. కాబట్టి స్టూడెంట్ది స్టూడెంట్కు ఉండాలి, పేరెంట్ది పేరెంట్కు ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాగే పేరెంట్ కూడా మీరు సపోర్టింగ్ వెళుతున్నారు కాబట్టి మీరు కూడా అలాగే జాగ్రత్తగా ఉంటేనే స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టవల్, బెడ్షీట్, మ్యాట్ టు రిలాక్స్ అన్నాను. ఇక్కడ మీకు అంటే హాస్యాస్పదంగా అనిపించవచ్చు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మేడం అని. అందరూ కారులోనే వెళ్ళరండి, అందరూ బస్సులో వెళ్ళరు, లేదా అందరూ ఆటోలో వెళ్ళరు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వెళుతూ ఉంటారు. కాబట్టి ఇది సమ్మర్ కాబట్టి అది 11 గంటలు 12 గంటలు ఆ టైం అంటే చాలా హీట్ ఉంటుంది. ఆ టైంలో స్టూడెంట్ ఎండలో వెళ్ళి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా అంటే వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ కూడా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ తగిలి. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అర్థం చేసుకోండి. మీరు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టూడెంట్కి తల మీద ఏదైనా అంటే కొంచెం టవల్ కానీ అలాంటివి అంటే హోల్డ్ చేస్తే క్యాప్ కానీ అలాంటివి పెట్టి తీసుకుని వెళితే మంచిది. అలాగే ఇక్కడ బెడ్షీట్ అని ఎందుకన్నాను అంటే బెడ్షీట్ లేదా మ్యాట్ అనేది మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి 10:30, 11కి రీచ్ అవుతారు. 12:30 వరకు కూడా ఎగ్జామ్ గేట్ లోపలికి ఎలో చెయ్యరు. సో అందరూ కూడా అక్కడే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సమ్మర్ కాబట్టి మీరు గేట్ బయట ఓపెన్ ప్లేస్లో ఎండలో నుంచోనుంటూ అంత సేఫ్ కాదు స్టూడెంట్. కాబట్టి స్టూడెంట్ని మనం సేఫ్గా ఉంచాలి అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా దగ్గరలో నీడగా ఉన్నటువంటి ప్లేస్ దగ్గరకు వెళ్ళి మీరు అక్కడ స్టూడెంట్ని కూర్చోబెట్టి రిలాక్స్ అవ్వనివ్వండి. అంతేగాని స్టూడెంట్ని కూడా ఎండలో అంటే గంటన్నర 2 గంటలు అలా వెయిట్ చేయించొద్దు, దయచేసి గుర్తుంచుకోండి. అలాగే వడదెబ్బ తగులుతుంది అంటే ఆ టవల్ కూడా తలకు చుట్టండి. అంటే ఇవి నేను ఇంత డీటెయిల్డ్గా చెప్పడానికి గల కారణాలు ఏంటి అంటే ఇంతకు ముందు సంవత్సరాల్లో ఎగ్జామ్ జరిగినప్పుడు స్టూడెంట్స్ కొద్దిమంది ఎగ్జామినేషన్ హాల్ లోపలికి కూడా వెళ్లకుండానే వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ ఈ ఎండ అంటే వడదెబ్బ తగిలి. సో అలాంటి సిట్యుయేషన్ ఈ సంవత్సరం మీలాంటి వాళ్ళకి రాకూడదు అనే ఉద్దేశంతో నా బాధ్యతగా నేను చెప్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈవెన్ మీరు కారులో వెళ్ళినా కూడా ఈ ఐటమ్స్ తీసుకుని వెళ్ళమనే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ప్లాన్ టు రీచ్ ది ఎగ్జామ్ సెంటర్ సిటీ బై 3/5/2025 at 12 PM అట్లీస్ట్ అన్నాను.
ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది కూడా హాస్టల్స్ లో చదువుతూ ఉంటారు. అయితే ఆల్రెడీ మీకు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లో ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ వస్తుంది అనేది ముందుగానే తెలుసు అందరికీ. డౌన్లోడ్ చేసుకున్నారు, చూసుకున్నారు. దాన్ని బట్టి మీరు మీ పేరెంట్స్ ఉన్నటువంటి ఊర్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చి మీరు స్టూడెంట్ అక్కడ ఆల్రెడీ ఉండుంటే ఓకే. అలా కాకుండా స్టూడెంట్ హాస్టల్లో వేరే ఊర్లో ఉంటూ అక్కడ ఎగ్జామ్ సెంటర్ సిటీ వచ్చి పేరెంట్స్ వేరే ఊరు నుండి ట్రావెల్ చేసి స్టూడెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తే మీరు ఒక రోజు ముందుగానే మధ్యాహ్నం 12 గంటలకల్లా రీచ్ అయ్యేలాగా చూసుకోండి. మీరు ఎక్కడైతే అకామిడేషన్ చూసుకున్నారో ఆ అకామిడేషన్ ప్లేస్ లో స్టూడెంట్ ని ముందుగానే తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ కి ఎలాగూ పేరెంటే తీసుకుని వెళ్ళాలి, కాలేజ్ వాళ్ళు తీసుకుని వెళ్ళరు 99%. సో మీరే తీసుకుని వెళ్ళాలి కాబట్టి మీరు ముందుగానే ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఒక రోజు ముందు వెళ్ళి చూసుకొని రావాలి కాబట్టి దయచేసి మీరు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకి కనీసం మీరు పేరెంట్స్ ఆ సిటీకి రీచ్ అయితే మీ స్టూడెంట్ని హాస్టల్ నుండి తీసుకొని రావటం, అక్కడి నుండి ఎగ్జామినేషన్కి ఎలా తీసుకొని వెళ్ళాలి ఈ ప్లాన్ చేసుకోవటానికి మీకు వీలవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నా చిన్న రిక్వెస్ట్ అండి, హాస్టల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మీరు ఒకవేళ ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని వెళ్ళటానికి ముందే మొత్తం లగేజ్ నంతా కూడా ప్యాక్ చేయించి హాస్టల్ నుండి వెకేట్ చేసేలాగా ప్లాన్ చేసుకోవద్దు ఎవరు కూడా. అనవసరంగా స్టూడెంట్స్ అలసిపోతారు, వాళ్ళ మైండ్ కూడా చాలా డిస్ట్రాక్ట్ అవుతుంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మే 4వ తారీఖు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా స్టూడెంట్ని హాస్టల్ నుండి లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని వెకేట్ చేసేటువంటి ప్రాసెస్ని ఎవరూ చేయవద్దు. అలా ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు ఒక 4-5 డేస్ ముందుగానే చేసుకోండి. అంతేకాని జస్ట్ 1 or 2 డేస్ బిఫోర్ మాత్రం ఎవరు కూడా ఈ వర్క్ పెట్టుకోవద్దు. అనవసరంగా స్టూడెంట్స్ అలసిపోతారు, ఎగ్జామినేషన్కి చాలా ఇబ్బంది అవుతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్, డోంట్ డూ ట్రావెల్ ఆర్ జర్నీ ఆన్ 3/5/2025 నైట్ అన్నాను. ఈ విషయం గురించి నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉన్నానండి, ఎవ్రీ ఇయర్ కూడా చెప్తూ ఉన్నాను పేరెంట్స్కి స్టూడెంట్స్కి. అయినా సరే మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. కొద్దిమంది పేరెంట్స్ అంటే జస్ట్ 1 అవర్ జర్నీ అనండి, 2 అవర్స్ జర్నీ అనండి, లేదా జస్ట్ తెల్లవారేలాక వస్తామండి, లేదా మా ఇంటి దగ్గర నుండి ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంతో దూరం లేదు, జస్ట్ 1 అవర్ 2 అవర్స్, కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేదు, చాలా అంటే ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి, ఇలా చెప్తూ ఉంటారు. దయచేసి నా రిక్వెస్ట్ అండి, పేరెంట్స్ ముందు రోజు నైట్ మీరు జర్నీలో ఉండి పిల్లల్ని టెన్షన్ పెట్టవద్దు. మీరు టైంకి రీచ్ అవ్వకపోతే స్టూడెంట్స్ చాలా టెన్షన్ పడతారు. అలాగే స్టూడెంట్ని కూడా తీసుకొని మీరు నైట్ జర్నీ పెట్టుకొని మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవద్దు. దయచేసి ఒక్క రోజు మీ పిల్లల కోసం మీరు ముందుగా ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఎన్టీఏ వాళ్ళే ఆలోచించి మీకు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఆల్మోస్ట్ 10 డేస్ బిఫోర్ రిలీజ్ చేశారు. మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే కదా. మరి మనం ఎందుకు మిస్టేక్స్ చేస్తాం చెప్పండి? నైట్ ట్రావెలింగ్ ఎవ్వరు పెట్టుకోవద్దండి దయచేసి. మీకు సొంత కారు ఉన్నా సరే, ఏసీ కారు ఉన్నా సరే అవేమి చేయవద్దు. నెక్స్ట్, ప్లాన్ టు చెక్ ఎగ్జామ్ సెంటర్ ఆన్ 3/5/2025 బిఫోర్ 6 PM. అంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి ప్రతి ఒక్క పేరెంట్ కూడా వెళ్ళి చెక్ చేసుకొని వస్తే మంచిది. ఇది మీరు 3వ తారీఖు 6 గంటల లోపు వెళ్ళి చెక్ చేసుకొని వస్తే మంచిది. ఎందుకు అంటే 6 గంటల తర్వాత స్టూడెంట్తో పేరెంట్ ఉంటే మంచిది అని నా ఉద్దేశం. అంతేకాదు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు కూడా దయచేసి ఒకవేళ పేరెంట్స్ ఇద్దరు వెళ్తే మీరు ఒకరు స్టూడెంట్తో ఉండండి, ఇంకొకరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని రండి. మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్ కోడ్ అక్కడ లేబుల్స్ పెడతారు, అక్కడ గేట్ దగ్గర అంటించి ఉంటుంది. ఆ ఎగ్జామ్ సెంటర్ కోడ్ మీ అడ్మిట్ కార్డు మీద ఉన్న సెంటర్ కోడ్ రెండు ఒకటేనా కాదా చెక్ చేసుకొని రండి. అలాగే ఈ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీరు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏది తీసుకొని వెళ్ళాలి అనేది కూడా ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకోండి. మీరు వెళ్ళే ప్లేస్ దగ్గర నుండి ఎగ్జామ్ సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత టైం పడుతుంది, ఏ ట్రాన్స్పోర్టేషన్లో వెళితే ఎంత టైం పడుతుంది అనేది కూడా ఒక అవగాహనతో ఉంటే మంచిది. నీట్ ఎగ్జామ్ రోజు హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోకుండా మీరు షార్ట్ రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ముందు రోజే చూసుకొని వస్తే మంచిది. అంతేకాదండి, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు ఇక్కడ. ఎగ్జామ్ రోజు దయచేసి పేరెంట్స్ స్టూడెంట్స్ని 2 వీలర్స్ని ఉపయోగించి తీసుకొని వెళ్ళొద్దు. అంటే మీ సొంత ఊర్లో ఎగ్జామ్ సెంటర్ వచ్చినా సరే
ఒకవేళ 10 మినిట్స్లోనే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళటానికి అవకాశం ఉన్నా కూడా అప్పుడు కూడా మీరు టూ వీలర్ని మాత్రం ప్రిఫర్ చేయవద్దు. వీలైతే ఆటోలోనైనా వెళ్ళండి, కానీ టూ వీలర్ని మాత్రం ఎవరు ఉపయోగించొద్దు. మీకు వీలైతే కారు లేదా ఆటో లేదా బస్సు, ఈ 3 వెహికల్స్ మాత్రమే యూజ్ చేసి, అంటే తలకి ఎండ తగలకుండా తీసుకుని వెళితే మంచిది. సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం చాలా హెవీగా ఉంటుంది హీట్, దాన్ని తప్పించడానికి ట్రై చేయండి స్టూడెంట్కి. దయచేసి టూ వీలర్స్ ఎవ్వరు కూడా ప్రిఫర్ చేయొద్దండి, 100% ప్రిఫర్ చేయవద్దు అని నా రిక్వెస్ట్. దానికి తగ్గట్లుగా మీరు ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకోండి. నెక్స్ట్, స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, దాన్ని కూడా మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, అయినా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. స్టూడెంట్ ధరించే దుస్తులు కానీ వస్తువులు కానీ ఏది కూడా మెటాలిక్ ఐటమ్స్ లేకుండా చూసుకోండి. ఇన్నర్ వేర్ అయినా అవుటర్ వేర్ అయినా సరే ఖచ్చితంగా మీరు గమనించాల్సింది, ఎటువంటి మెటాలిక్ ఐటమ్స్ కూడా ఉండకుండా ఉండేలాగా చూసుకోండి. ఫీమేల్ స్టూడెంట్స్ కి అలాగే మేల్ స్టూడెంట్స్ కి సపరేట్ గా ఇచ్చానండి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎలా రెడీ అయి వెళ్ళాలి అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ లో ఇచ్చాను. డూస్ అని ఇచ్చాను. డోంట్స్ అంటే ఇవేమీ యూజ్ చేయకూడదు, అంటే ధరించకూడదు, పెట్టుకొని వెళ్ళకూడదు, తీసుకొని వెళ్ళకూడదు అని ఇక్కడ క్లియర్ గా మీకు ఇమేజెస్ రూపంలో కూడా చూపిస్తూ ఉన్నాను. మీరు వేసుకునే డ్రెస్సు అంటే జస్ట్ సింపుల్ టాప్, అంటే చుడిదారు దాని మీద చున్నీ ఇలాంటివి ఏమీ ధరించకూడదండి. అంటే సింపుల్గా ఏదైనా టాప్ ఉంటే వేసుకోండి. దాని మీద ఎటువంటి ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ ఉండకూడదు. అది కూడా హాఫ్ హ్యాండ్స్ మాత్రమే యూస్ చేయాలి. క్రింద లెగ్గింగ్స్ మాత్రమే వేసుకుంటే మంచిది. అంతేగాని ప్యారలల్స్ లేదా పలాజాస్ ఇలాంటివి ఏది కూడా ధరించకూడదు. నెక్స్ట్, జడకి అంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకునే వెళ్ళాలి. ఫ్రీ హెయిర్ అలా లూజ్గా వదిలేయకూడదండి. ఆ రబ్బర్ బ్యాండ్ కూడా మీరు సింపుల్ రబ్బర్ బ్యాండ్, అంటే దానికి ఎటువంటి మెటీరియల్ కూడా అటాచ్డ్గా ఉండకూడదు. అలాగే స్లిప్పర్స్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి. చెప్పల్స్ కానీ హై హీల్స్ కానీ షూస్ కానీ ఏమీ ధరించకూడదు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్టూడెంట్ కనిపిస్తూ ఉంది కదా, ఇలా రెడీ అయి వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు. అలాగే ఏమేం తీసుకుని వెళ్ళకూడదు ధరించకూడదు అనేది ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. దుప్పటాస్, చున్నీస్, అంటే కమెంట్ సెక్షన్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. షూస్, చెప్పల్స్, ఆర్నమెంట్స్, మెటాలిక్ పీసెస్, స్ట్రిప్స్, పలాజోస్, జీన్స్, లూజ్ హెయిర్, ప్రింట్స్, డిజైన్స్, క్లిప్స్, హెడ్ బ్యాండ్స్, స్లైడ్స్, పాకెట్స్, జిప్స్, హూక్స్, బటన్స్, రిస్ట్ వాచ్ ఇవేమీ కూడా మీరు తీసుకుని వెళ్ళకూడదు, ధరించి వెళ్ళకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, అంటే నేను క్లియర్గా ఈ విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇన్నర్ వేర్కి కూడా ఎటువంటి మెటాలిక్ స్ట్రిప్స్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. 2023లో కేరళలో ఒక ఇన్నర్ వేర్ కూడా తీయించి చెక్ చేశారు. అలాంటి ఇబ్బంది మీ పిల్లలు ఫేస్ చేయకూడదు అంటే ఇంటి దగ్గరే తీయించేయండి. అలాగే ఇక్కడ అంటే చెవులకు పెట్టుకునేటువంటి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ లేదా చేతికి రింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర తీయించేసేయండి దయచేసి. అంటే ఒక ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే మనం అన్ని తీసేసి వెళ్తామో అలాగే వెళ్ళాలి. అర్థమైంది కదా. అలాగే మేల్ స్టూడెంట్స్ కూడా సేమ్ అండి, అంటే సింపుల్ టీ షర్ట్స్ ఉండాలి. అలాగే ప్యాంట్స్ వచ్చి ఎటువంటి బెల్ట్ కానీ అంటే పాకెట్స్ కానీ అలాగే జిప్స్ కానీ జీన్స్ కానీ ఇవేమీ ధరించకూడదు. అంటే జస్ట్ నైట్ ప్యాంట్స్ టైపు, అంటే జాకీ ప్యాంట్స్ ఉంటాయి కదా అలాంటివి ధరించాలి. అలాగే షర్ట్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఉండకూడదు, ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ మాత్రమే యూస్ చేయాలి. స్లిప్పర్స్ మాత్రమే ధరించాలి. అలాగే ఏమేమి ధరించకూడదు ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాను. ఫుల్ స్లీవ్స్, షూస్, చెప్పల్స్, ఆర్నమెంట్స్, మెటాలిక్ పీసెస్, స్ట్రిప్స్, జీన్స్, బెల్ట్, లూజ్ హెయిర్. ఇక్కడ గర్ల్స్ కి లాగా ఇచ్చారండి మేడం అని మీకు డౌట్ రావచ్చు. కొద్దిమంది బాయ్స్ లూజ్ హెయిర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం నేను ఈ పాయింట్ కూడా పెట్టాను. వాళ్ళు కూడా తప్పనిసరిగా ఏదైనా హెయిర్ బ్యాండ్ పెట్టుకుని వెళ్ళాలి లేదా జుట్టు కట్ చేసుకుని వెళ్ళాలి. ప్రింట్స్, డిజైన్స్, హెడ్ బ్యాండ్స్, పాకెట్స్, జిప్స్, బటన్స్, రిస్ట్ వాచ్ ఇవేమీ ధరించి వెళ్ళకూడదు. అర్థమైంది కదా. అలాగే వ్యాలెట్ కూడా తీసుకుని వెళ్ళకూడదు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ 4వ తారీఖు కాబట్టి 3వ తారీఖు ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు కూడా 9 గంటల నుండి 10 గంటల లోపు నిద్రపోవటానికి ట్రై చేయండి. స్టూడెంట్ మాత్రమే నిద్రపోయి పేరెంట్ నిద్రపోకుండా ఉండటం వలన తెల్లారి పేరెంట్స్ కూడా లేచి స్టూడెంట్ని రెడీ చేసుకుని తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వీలైతే పేరెంట్స్ కూడా 10 గంటల లోపు పడుకోవడానికి ప్రయత్నించండి. స్టూడెంట్ని మాత్రం ఖచ్చితంగా 9 గంటల నుండి 10 గంటల లోపు నిద్రపోయేలాగా ప్లాన్ చేసుకోండి. అంటే స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్, రివిజన్ అవ్వచ్చు లేదా ఫైనల్ రివిజన్ అవ్వచ్చు, ఏదైనా సరే స్టూడెంట్
సుమారుగా 8 గంటలకల్లా తన యొక్క స్టడీ ఆపేసేయాలి. ఇక ఆ తర్వాత పుస్తకాలు ముట్టుకోవడానికి వీలు లేకుండా చూడండి. అనవసరంగా నిద్ర లేకుండా పిల్లలు డిస్టర్బ్ అయ్యి తెల్లారి ఎగ్జామినేషన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర రావటం, లేదా నిద్ర లేక అంటే వాళ్ళు థింక్ చేసే కెపాసిటీ కోల్పోవటం, ఇవన్నీ కూడా చాలా అంటే ఎగ్జామ్ని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి సఫిషియెంట్గా నిద్ర ఇవ్వండి. చక్కగా ముందు రోజు మంచి ఫుడ్ తిని బాగా నిద్రపోయేలాగా పిల్లల్ని మీరు కొంచెం మానిటర్ చేసుకోండి. అలాగే నిద్ర పట్టదండి స్టూడెంట్స్కి. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను. ఇవన్నీ కూడా నేను చేసినవే మీకు చెప్తున్నాను. కాబట్టి నిద్ర పట్టదు కాబట్టి దయచేసి పేరెంట్స్ స్టూడెంట్ దగ్గర కూర్చొని స్పెండ్ చేయండి. వాళ్ళు నిద్రపోయేలాగా కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండండి. ఓకే. అలాగే ఎగ్జామ్ రోజు అంటే 4వ తారీఖున ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే నిద్ర లేస్తే మంచిది స్టూడెంట్. అంతేగాని కొద్దిమంది అంటే ముందు రోజు 8 గంటలకు పడుకోబెట్టేసి ప్రొద్దుటే 3 గంటలకు లేచి లేదా 4 గంటలకు లేచి మరలా ఒకసారి చదువుకోవటం రివిజన్ చేసుకోవటం ఈ ప్రాసెస్ ఎవరు దయచేసి చేయవద్దు. ఎందుకంటే ఈ విషయం చెప్తుంది నేను. మార్నింగ్ 3 గంటలకి 4 గంటలకి లేచారు అనుకుందాం. ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి సాయంత్రం వరకు కూడా స్టూడెంట్ అసలు రిలాక్స్ అవ్వడానికి ఉండదు. పైగా స్ట్రెస్లో ఉంటారు, ఎండలో వెళతారు. ఆ ఎండలో వెళ్ళినప్పుడు నిద్ర సఫిషియెంట్గా లేకపోవటం వలన స్టూడెంట్ అలసిపోయి ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం చల్లగా ఉన్నా కూడా తను అంటే స్లీపింగ్ మోడ్లోకి వెళ్తారు. ఇది నేను ఒక ఇన్విజిలేటర్గా కూడా చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు నీట్ ఎగ్జామినేషన్కి ఇన్విజిలేటర్గా కూడా వెళ్ళాను. నేను జాబ్ చేసినప్పుడు అక్కడ నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. స్టూడెంట్స్ బెంచ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంటారు. దయచేసి గమనించండి, మీ పిల్లల్ని ప్రొద్దుట 6 గంటల వరకు కూడా నిద్ర లేపొద్దు. 6 గంటలకు లేస్తే వాళ్ళకి సఫిషియెంట్గా నిద్ర సరిపోతుంది పిల్లలకి. చక్కగా ఎగ్జామ్ రోజు వాళ్ళు హ్యాపీగా ఎగ్జామ్ రాస్తారు. ఓకే. నెక్స్ట్, డోంట్ ఓపెన్ యువర్ బుక్స్ టు రీడ్. ఇంకా లేచిన తర్వాత మరలా ఒకసారి రివిజన్ చేసుకుందాము, ఇంపార్టెంట్ చూసుకుందామంటే మీరు ముందు రోజు చెప్పండి, అమ్మా ఎగ్జామ్ రోజు దయచేసి మరలా ఓపెన్ చేయొద్దు. దానికి తగ్గట్లుగా ముందు రోజు 8 గంటలకల్లా క్లోజ్ చేసుకునేలాగా ముందుగానే ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి అని పిల్లలకి ముందుగానే అడ్వైస్ ఇవ్వండి. ఆ తర్వాత 4వ తారీఖు అనవసరంగా మరలా డిస్కషన్స్, అక్కడ అరవటం ఇలాంటివి చెయ్యొద్దు. కాబట్టి పిల్లలకి ముందుగానే సర్ది చెప్పుకుంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. నెక్స్ట్, స్టూడెంట్ 6 గంటలకు లేచిన తర్వాత అసలు ఎగ్జామ్ హాల్కి ఎన్నింటికి బయలుదేరాలి అనేది ఒక ఐడియా ఉండే ఉంటుంది మీకు. ఎన్టీఏ వాళ్ళే చెప్తున్నారు 11 గంటలకల్లా ఎగ్జామ్ గేట్ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. మీరు ఈ మధ్య న్యూస్లో చూసే ఉంటారు. జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్కి చాలా మంది స్టూడెంట్స్ ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేక ఎగ్జామ్స్ మిస్ అయ్యారు. 1 మినిట్ లేట్ అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. 1 మినిట్ కాదండి, ఈవెన్ అంటే ఎగ్జాక్ట్ టైం అయిపోయిన తర్వాత సెకండ్స్లో డిలే అయినా కూడా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయరు. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు జేఈ మెయిన్స్ అప్పుడు కూడా మనం న్యూస్లో కూడా చూసాము. అంటే మినిస్టర్స్ వెళుతున్నారని ట్రాఫిక్ జామ్ అని చెప్పి మాకు ఎగ్జామ్ డిలే అయిందని ఇలా చాలా న్యూస్ వచ్చాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎన్టీఏ వాళ్ళు ఎన్ని గంటలకి మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ దగ్గరికి రమ్మంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 11 గంటలకి ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండాలి అని చెప్తున్నారు వాళ్ళు ముందుగానే. 11 గంటలకి ఉండాలి అంటే మీరున్న ఏరియా నుండి ఎగ్జామ్ హాల్కి ఎంత టైం పడుతుంది అనేది ముందుగానే ముందు రోజు వెళ్ళి చూసుకొని వచ్చుంటారు. దానికంటే కూడా ముందు 1 గంట ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయితే మంచిది. ఎందుకంటే ఎగ్జామ్ రోజు హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంటుంది. సమ్మర్ కాబట్టి ఒక్కొక్కసారి వెహికల్స్ కూడా ఇబ్బంది పెడతాయి. సో వీటన్నింటికి కూడా మనం 1 గంటని ఇంకా ఎక్స్ట్రా ముందుగానే మనం మార్జిన్లో పెట్టుకొని రెడీ అయి బయలుదేరాలి. కాబట్టి స్టూడెంటు అంటే మార్నింగ్ సుమారుగా 8:30 9 గంటలకి ఇంట్లో స్టార్ట్ అయితేనే అప్పుడు ఎగ్జామ్ హాల్కి 11 గంటలకు రీచ్ అవుతారు. సో మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ పెట్టండి పిల్లలకి. వాళ్ళు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇప్పుడు తినేటువంటి బ్రేక్ఫాస్ట్తోనే మ్యాక్సిమం ఉంటారు కాబట్టి సరిపోదు వాళ్ళకి లైట్గా తింటే. సో కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ పెట్టండి పిల్లలకి. వీలైతే అసలు భోజనం పెట్టినా కూడా నష్టం లేదండి. మార్నింగ్ కాబట్టి చక్కగా మధ్యాహ్నం ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పటికి అది సరిపోతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు కొంచెం ఏదన్నా లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్లే ముందు వాళ్ళు తినగలిగితే. కాబట్టి మార్నింగ్ మాత్రం చాలా హెవీ ఫుడ్ పెడితే మంచిది అని నా ఆలోచన. నేను అలాగే పెట్టాను. ఓకే. నెక్స్ట్, మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు
అంటే డ్యూరింగ్ ట్రావెలింగ్ కూడా ఎటువంటి బుక్స్ కానీ మెటీరియల్స్ కానీ ఇంపార్టెంట్ అంటే పేపర్స్ ఏదైనా రాసుకుంటే అవి కానీ అవేమి తీసుకుని వెళ్లకుండా ఉంటే మంచిదని నా సలహా. ఇంకొక విషయం ఏంటంటే, ఎలాగో మీరు బయలుదేరే దగ్గర నుండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే దారిలో సుమారుగా ఒక గంట గంటన్నర టైము అంటే మినిమం ట్రావెల్ చేస్తారు చాలా మంది కూడా. ఆ టైంని స్టూడెంట్ చక్కగా అంటే చక్కగా హెవీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆ కార్లో కానీ లేదా బస్లో కానీ ఆటోలో కానీ రిలాక్స్డ్ మోడ్లో ఉంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ మైండ్ కూడా అంటే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేయండి. అంతేగాని పేరెంట్స్ అంటే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మీరు ఎగ్జామ్ గురించి డిస్కషను లేదా ఎగ్జామ్ ఇలా రాయి అలా రాయి ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్వైజ్ ఇస్తూ ఎగ్జామ్ హాల్కి వెళ్లే ముందు స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళకి సఫిషియెంట్గా రెస్ట్ కావాలి పిల్లలకి. జస్ట్ వాళ్ళు కళ్ళు మూసుకొని రిలాక్స్ అయితే చాలు. దట్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్, స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏమేమి తీసుకొని వెళ్ళాలి అనేది నేను బిగినింగ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవే లిస్ట్ మరలా ఇక్కడ డిస్ప్లే చేశాను. అంటే ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్తున్నారా లేదనేది చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మీరు స్టూడెంట్ చూశారు కదా అని చెప్పి పేరెంట్స్ చూడకుండా ఉండటం లేదా పేరెంట్ చూశారని స్టూడెంట్ చూడకుండా ఉండటం ఇలా దయచేసి చేయవద్దు. ఏ ఒక్కటి లేకపోయినా సరే ఎగ్జామ్ హాల్ లోపలికి ఎలో చేయరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎవరెవరు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళుతున్నారో వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఇద్దరు లేక ముగ్గురు చెక్ చేయండి అన్నీ ఉన్నాయా లేదా అనేది. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డుని మీరు తీసుకుని వెళ్ళేటప్పుడు అంటే దాని మీద ఏదైనా ఫిల్ చేయాలా అనేది మీకు అర్థం కావటం కోసం ఇక్కడ ఇమేజెస్ కూడా ఇచ్చాను. మనకి అడ్మిట్ కార్డు ఏప్రిల్ 30వ తారీఖు లేదా మే 1న రిలీజ్ అవుతుంది. ఆ అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాత దానిలో మీరు ఒకసారి స్టూడెంట్కి సంబంధించిన డేటా అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఈ అడ్మిట్ కార్డు మీద స్టూడెంట్ యొక్క ఫోటో ప్రింట్ అయి వస్తుంది. సేమ్ అదే ఫోటోని మరలా ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ ఫోటో అని ఇక్కడ టైప్ చేశాను చూడండి. ఇక్కడ స్టూడెంట్ అంటించాలి ఒక ఎడిషనల్ ఫోటోని. అలాగే ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి బొటన వేలి ముద్ర ఇంప్రెషన్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ ఇన్ ఎగ్జామ్ హాల్ అన్నాను. అంటే స్టూడెంట్ ఇంటి దగ్గర సిగ్నేచర్ చేయకూడదు, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాలి. అందుకనే ఇన్ ఎగ్జామినేషన్ హాల్ అని పెట్టాను. అలాగే సెకండ్ పేజ్లో పేస్ట్ 4/6 ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అని ఉంది. ఇక్కడ బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్లో మీరు అంటించాలి. గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఏమీ అక్కర్లేదండి, అంటే అటెస్టేషన్ ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీరు అంటించుకొని తీసుకుని వెళ్తే చాలు. అలాగే ఇక్కడ సెకండ్ పేజ్లో కూడా స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ సమక్షంలోనే చేయాలి. ఇది అడ్మిట్ కార్డు. రేపు మీకు అడ్మిట్ కార్డు ఇలాగే ఉంటుంది. అర్థమైంది కదా. ఈ అడ్మిట్ కార్డు మీద కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. నేను ఇవన్నీ కూడా మీకు ముందుగానే చెప్తూ ఉన్నాను, ఎందుకంటే మనకి సఫిషియంట్ టైం ఉండదు కాబట్టి. చాలా దూరం నుండి ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకుంటారు అని నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోటో ఐడి. మీరు నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఫోటో ఐడి క్రింద ఏదైతే పెట్టారో, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డు, పాన్ అయితే పాను, 12th క్లాస్ లేదా సీనియర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అయితే అది, వీటిని మాత్రమే ఒరిజినల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఏది పెడితే అదే తీసుకుని వెళ్ళాలి. అర్థమైంది కదా. మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ తీసుకుని వెళ్తూ ఉంటే దాని మీద ప్రిన్సిపల్ సిగ్నేచర్ స్టాంప్ కంపల్సరీ ఉండేలాగా చూడండి. అది లేకపోతే యాక్సెప్ట్ అవ్వదు. అలాగే మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే ఒరిజినల్ తప్పనిసరిగా స్టూడెంట్ తీసుకుని వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. ఎందుకైనా మంచిది 2 కాపీస్ తీసుకుని వెళ్తే మచ్ బెటర్. ఒకటి ఎక్కడైనా పడిపోయినా కూడా పొరపాటున ఉంటుంది. అయితే ఒకటి పేరెంట్ దగ్గర పెట్టుకోండి, ఒకటి స్టూడెంట్కి ఇవ్వండి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ పీడబ్ల్యూడి డిజబిలిటీ సర్టిఫికెట్. ఎవరైతే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మీకు ఒకవేళ డిజబిలిటీ సర్టిఫికెట్ ఉంటే మీకు సంబంధించినటువంటి డిజబిలిటీ సర్టిఫికెట్ ఇది కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ కూడా స్టూడెంట్స్నే తెచ్చుకోమని చెప్తున్నారు కాబట్టి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అంటే దీని మీద చూడండి ఎటువంటి లెటర్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఏమీ లేవు. అంటే బిస్లరీ కిన్లే ఇట్లాంటివి మాత్రమే తీసుకుని వెళ్ళాలి, కానీ కూలింగ్ ఉంటుందని చెప్పి స్టీల్వి అలాంటివి ఏది కూడా ఎలో చేయరు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తీసుకుని వెళ్లాల్సినటువంటి ఐటమ్స్. ఓకే. నెక్స్ట్, స్టార్ట్ యువర్ ట్రావెల్ టు ది ఎగ్జామ్ సెంటర్ బిట్వీన్ 8 to 9 AM. అంటే మీరు ఎగ్జామ్ సెంటర్కి 11 గంటలకు రీచ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది అని ముందే చూసుకొని వచ్చుంటారు ముందు రోజు. దాని ప్రకారంగా మీరు అంటే ముందు రోజు వెళ్ళినప్పటికంటే కూడా ఎగ్జామ్ రోజు ఇంకొక గంట ఎక్స్ట్రా ముందు స్టార్ట్ అయితే బెటరు.
ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉంటుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అంటే వీలైతే 8 గంటలకల్లా స్టార్ట్ అయిపోతే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. లేదు అంటే అనవసరంగా రిస్క్లో పడతారు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు అంటే కారు, ఆటో, బస్సు లేదా ఓలా క్యాబ్స్, అంటే సొంత కార్ లేకపోయినా ఓలా క్యాబ్స్, ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఆ రోజు వీటిని అవైల్ చేసుకోండి, ఉపయోగించుకోండి. ఓకే. నెక్స్ట్, టూ వీలర్స్ మాత్రం ఎవ్వరూ దయచేసి ప్రిఫర్ చేయవద్దు. టూ వీలర్ ఎందుకు వద్దు అంటున్నానంటే, సమ్మర్ కాబట్టి డైరెక్ట్గా ఆ టూ వీలర్ మీద వెళితే సన్ స్ట్రోక్ తగిలి పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఎగ్జామ్ హాల్లో. ఇది ఇంతకుముందు సంవత్సరంలో అంటే కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ కూడా నేను చూశాను, విన్నాను. అవి రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నేను ఈ పాయింట్ గురించి స్పెసిఫిక్గా మీకు చెప్తున్నాను. దయచేసి అంటే మీ ఇంటికి పక్కన ఒక 10 మినిట్స్ జర్నీ అయినా సరే కావాలంటే ఆటోలో తీసుకుని వెళ్ళండి. ఆటోలో అయితే కొంచెం నీడ ఉంటుంది. టూ వీలరు, సైకిల్ ఏది కూడా దయచేసి ప్రిఫర్ చేయనే వద్దు. అలాగే మీరు ఎగ్జామ్ హాల్కి కనీసం 10 గంటలకు రీచ్ అవ్వాలి అని మాత్రం ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీరు 10:30, 11కి రీచ్ అవ్వగలుగుతారు. వాలంటర్లీ మేక్ ఫ్రీ స్పేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ గేట్ టు ఎంటర్ ది స్టూడెంట్స్ ఫ్రీలీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామ్ రాస్తారో దానికి 4 టైమ్స్ అక్కడ స్ట్రెంగ్త్ ఉంటుంది, అంటే పీపుల్ ఉంటారు. ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఒక ఫ్యామిలీ వెళ్ళిపోతారు ఎగ్జామ్ హాల్ దగ్గరికి. సో ఒక స్టూడెంట్తో మినిమం ఇద్దరు లేదా మ్యాక్సిమం నలుగురు, ఐదుగురు కూడా వెళతారు. మీరు ఆలోచించండి, ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర స్టూడెంట్సే చాలా మంది, అంటే కొన్ని వేల మందికి ఆ ఎగ్జామ్ సెంటర్లో అక్కడ సెంటర్ ఇస్తారు. ఆ స్టూడెంట్స్ లోపలికి వెళ్ళాలి అంటే ఈ స్టూడెంట్తో పాటు వెళ్ళిన ఫ్యామిలీ ఒక 4 or 5 మెంబర్స్ ఆ గేట్ దగ్గర నుంచుంటే ఈ స్టూడెంట్స్ లోపలికి వెళ్ళటం ఎంత కష్టమవుతుందో మీరు ఆలోచించండి. ఇది ప్రాక్టికల్గా చూశానండి నేను. అంటే చాలా ఇబ్బంది ఈ పరిస్థితి. ఒక్కసారి మీరు కూడా తల్లిదండ్రులు ఆలోచించండి. ఇది మీ పిల్లలకి కూడా హెల్ప్ అవుతుంది. అంటే కొద్దిమందికి ఎలా అనిపిస్తుందంటే ఆ గేట్ దాకా వెళ్ళి, అంటే అక్కడికి వెళ్ళి ఆ గేట్ లోపల కూడా వెళుతూ ఉన్నప్పుడు వెనక పిలిచి జాగ్రత్త, అవి జాగ్రత్తగా తీసుకువెళ్ళు, ఎగ్జామ్ బాగా రాయి, ఆల్ ది బెస్ట్ పిలిచి పిలిచి చెప్తూ ఉంటారు. అస్సలు చేయొద్దండి. ఏది చెప్పాలన్నా సరే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే మీ పిల్లలకి చెప్పేసేయండి. జర్నీలో కూడా డిస్టర్బ్ చెయ్యొద్దు. ఆల్ ది బెస్ట్ అని, ఎగ్జామ్ బాగా రాయమని, ఓఎంఆర్ బబ్లింగ్ గురించి అప్పుడు డిస్కషన్స్ ఏమీ వద్దు. స్టూడెంట్ ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్కి డైలీ ఎలా రాస్తున్నారు కాలేజ్లో ఉన్నప్పుడు అలాగే వెళ్ళనిద్దాం. స్టూడెంట్స్కి కోఆపరేట్ చేద్దాం, పేరెంట్స్ని మనం. స్టూడెంట్స్కి దారిద్దాం. ఫ్రీగా ఎగ్జామ్ గేట్లోకి ఎంటర్ అవ్వాలి వాళ్ళు. అంతేగాని ఆ తోపులాట్లో అసలు ఎంత భయంకరంగా ఉంటుందంటే క్రౌడ్. ఆ తోపులాట్లో పిల్లలు ఒక్కొక్కసారి కింద పడిపోతారు, హాల్ టికెట్స్ చిరిగిపోతాయి, ఫొటోస్ మిస్ అయిపోతాయి, ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ లేదా వాళ్ళు తీసుకెళ్లిన ఫోటో ఐడి కార్డ్స్ క్రింద పడిపోయి అవి నలిగిపోతాయి. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అంతేకాకుండా కొద్దిమంది, అంటే వాళ్ళకి చాలా దూరం నుండి వచ్చేటువంటి పిల్లలు ఉండొచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి కొంచెం లేటుగా వచ్చినటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు పాపం, అంటే ఎగ్జామ్ హాల్ గేట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి టైం అయిపోతూ ఉంటే. అప్పుడు ఈ పేరెంట్స్ అందరూ అక్కడ క్రౌడ్ ఉంటే వాళ్ళని తోసుకొని వెళ్ళాలి అంటే అక్కడ వాళ్ళ వలన కూడా ఎగ్జామ్ మిస్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది ఉంటున్నారు. ఈ పాయింట్ అంటే చాలా సిల్లీగా అనిపించవచ్చు, మేడం ఇలాంటి విషయాల గురించి కూడా ఈ వీడియో చేస్తున్నారు ఏంటి అని. ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు గత సంవత్సరాల్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీరు యూట్యూబ్స్లో, పేపర్ న్యూస్లో చూసే ఉంటారు. ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్ దగ్గరికి అంటే ప్రాపర్గా వాళ్ళు రీచ్ అవ్వలేక, ఎగ్జామ్ హాల్ గేట్ లోపలికి ఇన్ టైంలో వెళ్ళలేక, లేదా వచ్చే దారిలో అంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వలన, లేదా ట్రాఫిక్ జామ్స్ వలన, లేదా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వలన, ఈ వడదెబ్బ తగిలి ఇలాంటి విషయాల వలన ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయలేక మిస్ అవుతున్నారో మీరు న్యూస్ చూస్తూనే ఉన్నారు. అంటే అది మన దగ్గరకు వచ్చినప్పుడే మనం పట్టించుకుంటాము, మనం ఫేస్ చేసినప్పుడే ఆ డిఫికల్టీ లెవెల్స్ తెలుస్తాయి. కాబట్టి దయచేసి అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మన బిడ్డల్లాగానే మనం ఆలోచించాలి. కాబట్టి తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు వాలంటరీగా చక్కగా రెండు వైపులా నుంచోని స్టూడెంట్స్కి మధ్యలో దారివ్వండి. ముందుకు వెళ్లే స్టూడెంట్ని వెనక్కి పిలిచి మాట్లాడద్దు, వెనకంజ వేయించొద్దు పిల్లల్ని. ముందుకు వెళ్ళారు అంటే ముందే చెప్పండి, ఇంకా ఒక్కసారి నువ్వు స్టార్ట్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూడక్కర్లేదు, ధైర్యంగా వెళ్ళు అని ముందుగానే చెప్పండి. ఆ సపోర్ట్ మీరు ఆ స్టూడెంట్స్కి ఇవ్వండి. దయచేసి అక్కడ ఆ పాత్ని, ఆ దారిని మీరు క్లియర్ చేసి స్టూడెంట్స్
ఒకవేళ ఎవరైనా లాస్ట్ మినిట్లో వచ్చే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా అంటే త్వరగా గేట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఒకవేళ ఎవరికైనా సరే సొంత వెహికల్స్ ఉండి మీరు వెళ్ళే దారిలో నీట్ ఎగ్జామ్కి వచ్చేటువంటి పిల్లలు ఎక్కడైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగానే మీరు ఐడెంటిఫై చేస్తే, అంటే మనకెందుకులే అని అనుకోకుండా, లేదా మనం వెళ్ళేటప్పుడు ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఇంకా ఏది కూడా మనం చూడకూడదు, ఎవరిని కూడా మనం పట్టించుకోకూడదు అని భావించకుండా, మీరు కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు తప్పనిసరిగా వాళ్ళకి. వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చి మీ వెహికల్స్లో ఏదైనా ప్లేస్ ఉంటే కొంచెం ఇన్ టైంలో మీరు వెళ్లే దారిలో వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ ఉంటే అక్కడ డ్రాప్ చేసి వెళ్ళేలాగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి హెల్ప్ చేయండి. చాలా మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. అంటే పర్టికులర్గా రూరల్ ఏరియాస్ నుండి వచ్చేటువంటి పిల్లలకి అంతగా అవగాహన ఉండదు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి రూట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా సిటీస్లో తెలియవు కొన్ని. సో దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళ పేరెంట్స్కి వేరే ఊరు కాబట్టి సొంత ఊరు, ఈ ఊర్లో ఆ రూట్స్ అవన్నీ తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళు పాపం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో దయచేసి సొంత వెహికల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎక్కడైనా సరే ఈ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే దారిలో కానీ లేదా ఎగ్జామ్ గేట్ దగ్గర నుండి లోపలికి వెళ్ళే మార్గంలో కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎవరైనా స్ట్రగుల్ అవుతూ ఉన్నా అలాంటి వాళ్ళకి కూడా చేయూతనిచ్చి మీరు కొంచెం హెల్ప్ చేసి మానవతా దృక్పథంతో తప్పకుండా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది నా రిక్వెస్ట్ మాత్రమేనండి. దయచేసి అర్థం చేసుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్, ఎగ్జామ్ హాలు లోపలికి స్టూడెంట్ వెళ్ళిన తర్వాత పేరెంట్స్, అంటే ఎగ్జామ్ 2కి స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ 12:30కి ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిపోతారు. అంటే గేట్స్ ఓపెన్ చేస్తారు. 2 o'clock వరకు కూడా ఆ ఎగ్జామ్ గేట్ దగ్గరే నుంచుంటారు. అసలు కదలరు. అంటే అక్కడే ఉండి స్టూడెంట్కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ రన్నింగ్ కామెంటరీ ఇస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది తప్పే కాదు, ప్రతి ఒక్క పేరెంట్ అలాగే ఫీల్ అవుతాము. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే గేట్ దగ్గర నుంచొని మాట్లాడుకోవద్దు అని నా రిక్వెస్ట్. అది ఆ కాలేజీ ఎన్విరాన్మెంట్లో మీరు ఆ గేట్ దగ్గర మాట్లాడుకోవటం వలన ఆ కాలేజీ మేనేజ్మెంట్కి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మేనేజ్ చేయటం అనేది. పైగా లాస్ట్ మినిట్లో ఎవరైనా స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఉంటే 1:30 వరకు మీకు ఎగ్జామ్ హాల్ దగ్గరికి రావడానికి టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం టైము 1:30 తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్ హాల్ లోపలికి ఎలో చెయ్యరు. ఈవెన్ ఒక 20 seconds అలా లేట్ అయినా కూడా లోపలికి ఎలో చేయరు. కాబట్టి ఎగ్జామ్ గేట్ దగ్గర మాత్రం దయచేసి పేరెంట్స్ ఎవ్వరు కూడా ఉండొద్దండి. కొంచెం దూరంలో మీకు ఒకవేళ అక్కడ నుంచోవాలి అనిపిస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 parts కింద స్ప్లిట్ అయ్యి నుంచోండి. అంతేకాని సెంటర్లో మాత్రం గేట్ దగ్గరగా ఎవ్వరూ నుంచోవద్దు. అది కూడా 12:30కి మీ పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత చక్కగా ఆ క్యాంపస్కి దగ్గరలో ఏదైనా మీకు ఫెసిలిటీస్ ఉంటే, అక్కడ ట్రీస్ అవన్నీ ఉంటాయి, అక్కడ మీరు ఎలాగ అరేంజ్మెంట్స్తో వెళ్తారు కాబట్టి అక్కడ స్టే చేయండి. అక్కడ కూర్చొని మాట్లాడుకోండి మీకు ఇష్టం వచ్చినట్లు, ప్రాబ్లం ఏం లేదు. ఎగ్జామ్ గేట్ దగ్గర మాట్లాడటం వలన అనవసరంగా కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళకి చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. మీ తరపు నుండి పేరెంట్స్ వైపు నుండి మీ పిల్లలకి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ను కూడా దయచేసి ఇవ్వద్దు. అంటే కాలేజీ వాళ్ళకి లేదా స్కూల్స్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఇచ్చారు అంటే మీ పిల్లలకి ఇండైరెక్ట్గా ఇచ్చినట్లే లెక్క, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? అక్కడ ఎవరు కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం రాకుండా చూసుకోండి. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి మీరు ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్లే ముందు 2వ తారీఖు 3వ తారీఖు ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ రోజు కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా దయచేసి ఈ ఎగ్జామ్కి ముందు 2 రోజుల నుండి కూడా మీ పిల్లల కోసం సమయాన్ని కేటాయించండి. ముందుగానే మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ రోజు స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన దగ్గర నుండి బయటికి వచ్చేంత వరకు తను అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మెథడ్స్ని ఫాలో అయితే ఆ ఎగ్జామ్ని ప్రాపర్గా సక్సెస్ చేసుకోగలుగుతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. అంటే ఆ గ్రూప్స్ ద్వారా ఎంతో మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. అంటే ఇక్కడ నేను చెప్పిన విషయాలు ప్రతి తల్లిదండ్రికి కూడా తెలుసండి, తెలియదు అని నేను చెప్పటం లేదు. కాకపోతే ఈ వీడియో ద్వారా కనీసం ఒక 10 మందికి ఇప్పుడు ఈ విషయాలు తెలిసినా కూడా నేను సంతోషంగా ఫీల్ అవుతాను. ఆ 10 మందికైనా నా వీడియో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.